అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఒక అద్భుతమైన స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. ఇలాంటి స్నాక్స్ రెసిపీ ఎప్పుడు తిని ఉండరు. సాయంత్రం పూట ఇంట్లో వేడివేడిగా ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టారంటే బయట దొరికే బోండా బజ్జీలు అస్సలు తినరు. దీని రుచి మాత్రం ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. అంత రుచికరంగా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీస్ కోసం 2 బంగాళదుంపలు తీసుకొని తోలు వలిచి పెట్టుకోవాలి. ఈ తోలు వలిచి పెట్టుకున్న ఈ 2 బంగాళదుంపల్ని ఇప్పుడు సన్నగా తురుముకోవాలండి. కొంచెం పెద్ద జాలీలో తీసుకొని తురుముకోవాలి. ఇలా తురుముకున్న దానిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఇప్పుడు తురుము పెట్టుకున్న ఈ బంగాళదుంపల తురుముడంతా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో బాగా వాష్ చేసుకోవాలండి. అప్పుడే దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా వెళ్ళిపోయేస్తుంది. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో మార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీస్ కోసం 10 నిమిషాలు ఉడకబెట్టినంటి 7 గుడ్లు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ గుడ్లన్నిటినీ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో నేను చూపించిన విధంగా మీరు కూడా ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం తురుము పెట్టుకున్నట్టు బంగాళదుంపల తురుముడంతా ఇందులో వేసుకోవాలి. ఇందులోకి నిలువుగా కట్ చేసి పెట్టుకున్నట్టు ఒక ఆనియన్స్ని వేసుకోవాలి. సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు పసుపు పొడి, ఒక 1/4 టీ స్పూన్ కారం. ఒకవేళ మీకు కారం ఇష్టం లేదంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ అంతా చాట్ మసాలా కూడా వేసుకోండి. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, టేస్ట్ అదిరిపోతుంది. అలాగే ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. కొంచెం క్రిస్పీగా వచ్చేదానికి ఒక 1/4 కప్పు దాకా బియ్యం పిండి కూడా వేసుకోండి. చిటికెడు కలర్ ఫుడ్ వేసుకోండి. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బజ్జీ పకోడా ఎలా చేస్తామో అదే విధంగా కలుపుకోవాలి. ఎక్కువగా జారుడుగా కాకుండా లైట్గా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. చూడండి, అంతా ఈ విధంగా కొంచెం గట్టిగా కలిపెట్టుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నట్టు ఎగ్గు ముక్కలంతా వేసుకుందాం. వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా ఎగ్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. కొంచెం నిదానంగా కలుపుకోవాలి, ఫాస్ట్గా కాకుండా, ప్రెస్ చేయకుండా లైట్గా కలుపుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అవి కూడా చూసి నేర్చుకొని తినండి. మంచి కొత్త కొత్త రెసిపీలు చేసి చూపిస్తున్నానండి. తప్పకుండా అవి కూడా చూసి చేసుకొని ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి, మీకు ఎలా వచ్చిందని. మీకు వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారు. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకటి ఇచ్చారంటే 10 తింటారు. అంత రుచికరంగా ఉంటుందండి. అస్సలు మిగలకుండా మొత్తం ఖాళీ చేసేస్తాం. అంతా ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంట వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకోండి. అప్పుడే మనకి క్రిస్పీనెస్గా బాగా వస్తాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. అప్పుడే ఆ కింద భాగం అంతా బాగా ఫ్రై అవుతుంది. 2 నిమిషాల తర్వాత గెరెట్ పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 6-7 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్నాక్స్ రెసిపీ. ఇలా చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారు ఇంటిల్లిపాది మొత్తం. ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి.
ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసుకొని తినండి, సంతోషంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ ఫేవరెట్ రెసిపీ కామెంట్లో చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.